హైకోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ వీడింది. 90 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పార్టీ గుర్తులతో నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. అందులో భాగంగా ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే మండల పరిషత్ అధికారుల బదిలీలను చేపట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. ఇక ప్రకటన ఎప్పుడు వచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లాల యంత్రాంగం సన్నద్ధమైంది. ఇప్పటికే రిజర్వేషన్లు మినహా ఇతర అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎంపీటీసీల పునర్విభజన, ఓటర్ల విభజన వంటి ప్రక్రియ పూర్తి చేసి పోలింగ్ కేంద్రాలను సైతం జిల్లా అధికారులు గుర్తించారు. మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలని రాజకీయ పార్టీలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. ఇచ్చిన హామీని మరవొద్దని, బీసీ రిజర్వేషన్లపై తప్పించుకుంటే వదిలే ప్రసక్తే లేదంటూ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. దీంతో రిజర్వేషన్లపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లనుంది, వార్డుల విభజన, రిజర్వేషన్లపై రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఎలా సమాయుక్తం చేయనుంది, అసలు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఒకవైపు 42% రిజర్వేషన్స్ కల్పించాలి, ఫస్ట్ కల్పించిన తర్వాతే మీరు ఎన్నికలకు వెళ్ళాలి అని అన్ని పార్టీలు చెప్తున్నాయి. మరి ఎలా ముందుకెళ్లబోతుంది ప్రభుత్వం, యాక్షన్ ప్లాన్ ఏంటి? నిన్న కోర్టు తీర్పు తర్వాత ఒక సీరియస్ ఎక్సర్సైజ్ అనేది గవర్నమెంట్లో జరుగుతుంది. సో దీనికి సంబంధించి లోకల్ బాడీ ఎలక్షన్స్ని డెడ్ లైన్ కన్నా ముందే నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే 3 months టైం బాండ్ని హైకోర్టు ఇచ్చింది. సో ప్రభుత్వం అడిగిన దానికి కన్వీనియంట్గానే ఈ టైం కూడా ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా దానికి సీరియస్గానే ఒక ఫోకస్ చేసింది, ఎక్సర్సైజ్ చేస్తుంది, దానికి సంబంధించిన పాసిబిలిటీస్ కూడా పరిశీలిస్తుంది. ఇక్కడ ప్రధానమైన ఛాలెంజ్ ఇప్పుడు ప్రభుత్వం ముందర 42% రిజర్వేషన్స్, ఆల్రెడీ 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును ఆమోదించి ఇక్కడ చట్టసభల్లో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. యాజ్ పర్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సీలింగ్ క్యాప్ అనేది రిజర్వేషన్స్కు 50% దాటొద్దు. ఆ 50% లోపలనే రిజర్వేషన్స్ని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది, రిజర్వేషన్స్ని కేటాయించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఇప్పటికే ఎస్సీలకు 18% ఉంది, ఎస్టీలకు 10% ఉంది. ఇప్పుడు బీసీలకు 42% అయితే అది 70%కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ ఇక్కడ కొంత ఇబ్బందులు ఎదురయ్యే, ఛాలెంజెస్ ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక 3 అంశాలను ప్రాతిపదికగా దీనిపైన 3 అంశాలపైన ఎక్సర్సైజ్ చేస్తుంది. ఒకటి, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, రాష్ట్రపతి దగ్గరికి, కేంద్రాన్ని సహకారం కోరి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి, రాష్ట్రపతిని ఒప్పించాలి, రాష్ట్రపతి గెజిట్ విడుదల చేసేలాగా ప్రయత్నం చేయాలనే ఒక అంశాన్ని పరిశీలిస్తుంది. ఇక రెండో అంశం, కేంద్రంతో రాష్ట్రపతి గెజిట్తో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఒక జీవోని ఇష్యూ చేయాలి. కాకపోతే ఆ జీవో వచ్చిన తర్వాత లీగల్ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయనే దానిపైన కూడా ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఇక మూడవది, ఒకవేళ ఈ పైన 2 కుదరకపోతే, 2 వర్కౌట్ కాకపోతే పార్టీ పరంగానే 42% రిజర్వేషన్స్ ఇచ్చి పార్టీలోనే 42% బీసీలకు కేటాయించాలి అనే ఇంకొక ప్రతిపాదన కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. సో ఇట్లా మూడింటిని పరిశీలన అయితే చేస్తుంది. ఇప్పటికే అటు ఆర్ కృష్ణ లాంటి బీసీ సంఘాల నేతలు కూడా చెప్తున్నారు ప్రభుత్వం కావాలనే ల్యాగ్ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వంకి రిలాక్సేషన్ ఇచ్చుకునే అవకాశం ఉంది సుప్రీంకోర్టు సీలింగ్ క్యాప్తో సంబంధం లేకుండా అనేది బీసీ సంఘాల నేతలు చెప్తున్నారు. అటు కవిత కూడా కేంద్రం పైన ఒత్తిడి పెంచుతామంటుంది. కాకపోతే ఆర్ కృష్ణ లాంటి నేతలు చెప్తున్నారు కేవలం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్తుంది. గతంలో తమిళనాడు లాంటి స్టేట్స్కి రిలాక్సేషన్స్ని సుప్రీంకోర్టు కానీ లేకపోతే రాష్ట్రపతి గెజిట్ ద్వారా కానీ వచ్చిన నేపథ్యంలో సో అదే క్రైటీరియాని ఇక్కడ కూడా తీసుకోవాలి అనేది అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా భావిస్తుంది. ఇప్పటికే చాలా స్పీడప్ చేసింది. ఎన్నికల సంఘం కూడా తాము 30 రోజులలో ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తామని కోర్టుకు చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే చాలా వరకు డీలిమిటేషన్స్ ప్రక్రియ పూర్తయింది, చాలా వరకు ఓటర్ల జాబితా పూర్తయింది. సో ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు, రెడీగా ఉన్నాయి, అన్ని అంతా సిస్టమ్ అంతా కూడా రెడీగా ఉంది. సో ఎప్పుడైనా ఎలక్షన్స్ పెట్టడానికి రెడీగా ఉంది. సో ఈ నేపథ్యంలో కేవలం ఒకే ఒక కాంప్లికేషన్, రిజర్వేషన్లకు సంబంధించిన కాంప్లికేషన్ ఉంది కాబట్టి సో దాన్ని సార్ట్అవుట్ చేసే విధంగా అయితే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్రభా.